లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చాలా మంచోళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఎందుకో ముసలి కాలంలో 75 సంవత్సరాల వయసులో రిటైర్ అవ్వాల్సిన టైంలో లేనిపోయిన బుద్ధులన్నీ పుడుతున్నాయి. కొడుకుని సీఎం చేద్దాం, ఆ తర్వాత మనవన్ని సీఎం చేద్దాం. మంచి మంచి బాలకృష్ణ హరికృష్ణ లేనట్టుంది. ఆ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఉంటుండే. ఆ జూనియర్ ఎన్టీఆర్కి అప్పచెప్పొచ్చు కదా, ఎంత చక్కగా మాట్లాడతాడు. నిజంగా ఎన్టీ రామారావు గుర్తొస్తారు నాకు. అప్పుడు 81లో ఆయన కలిశాను. ఈ జూనియర్ ఎన్టీఆర్ని ఎప్పుడు కల్లా, బాబు నువ్వు ధైర్యంగా ఉండు, నేను ఉన్నా నీతో, ఏదో ఒక మంచి రోజు వస్తుంది, నీకు కూడా నీలాంటి మంచి వాళ్ళు పొలిటికల్ రాజకీయాల్లోకి రావాలి, న్యాయం చేయాలి, ఓపెన్గా మాట్లాడి డేరింగ్ డాషింగ్ లీడర్స్ కావాలి. ఆత్మాభిమానంతో కూడిన అభిమానులకి తేడా ఉంది. అది ఎట్లా అంటే పోరాడే తత్వం, అంటే మామూలుగా అభిమానించేది కాదు ప్రతిదీ. అలా నా మీద కూడా ఒక సర్వే చేసిన అద్భుతంగా ఉంది, చేసేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఆయన. సో అటువంటి చేసుకుంటూ చేస్తూ ఇలా ఈ 3 సినిమాలు ఎంతో నా జీవితంలో ఇంతకుముందు ఎన్నో ఇచ్చారు, 3 వరుసగా ఇవ్వడం నుంచి నా 2వ ఇన్నింగ్స్ అని. జనరల్గా అందరూ 2వ ఇన్నింగ్స్ అంటే కొంచెం స్టార్డం తగ్గినప్పుడు మళ్ళీ ఒక 2వ ఇన్నింగ్స్ అంట. నాకు అది కాదు, చూపిస్తా ఇంకా ముందు ముందు. అఖండ తర్వాత ఏంటో నా యొక్క ప్రస్థానం ఇంకా ఈ చలనచిత్ర పరిశ్రమలోని అదంతా. నేను ఇంతకుముందు ఏం చూసి తనకి ఇంత అహంకారం అని అనుకుంటారని, నన్ను చూసి నాకే ఒక ఇదని, ఒక పదులైన పొగరని. చాలా సంతోషం, ఎందుకంటే నాన్నగారే నాకు ఇన్స్పిరేషన్. అలాగే ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం. ఒక సినిమా పూర్తి చేసుకుని ఆ సినిమా ఎలా ఆడుతుందా అని నిద్రాహారాలు మానేసి దానికోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ సినిమా విజయవంతం చేసి మా వెన్ను తట్టి ఇలాంటి సినిమాలు ఇంకా ఇవ్వండి అని మనల్ని ప్రోత్సహిస్తున్న ఈ ప్రేక్షక దేవుళ్లకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. నా అభిమానులకు, నేను చేస్తున్న ఏదో ఈ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారానో, లేకపోతే ఒక హిందూపూర్ ప్రజాప్రతినిధిగాను, ఎమ్మెల్యేగాను నేను కాకుండా ఒక కళాకారుడిగా కూడా నేను చేస్తున్న దానికి ఇన్స్పైర్ అయ్యి ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది అభిమానులు కూడా వాళ్ళు ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు.